ఓం నమో వెంకటేశాయ నమ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను సప్త శనివారాల వ్రతం 3వ వారం నేను ఏ విధంగా చేసుకున్నాననేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన వ్రతం అండి. చాలా మహిమగల వ్రతం. ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, ఆడవారు, మగవారు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు. చాలా తేలికైన వ్రతం, చాలా శక్తివంతమైన వ్రతం. ఈ వ్రతం ఎలాంటి ఇబ్బందులున్నా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న, ఉద్యోగం, వ్యాపారం, సొంత ఇల్లు కావాలి, ఎలాంటి కోరిక ఉన్నా కూడా ఈ వ్రతాన్ని మనము ఒకసారి ప్రారంభించి ఈ వ్రతం చేయడం వల్ల ఖచ్చితంగా మన కష్టాల నుండి అయితే బయటపడతాం. ఎవరికైనా సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకున్న వారైనా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారైనా, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు, ఉద్యోగం, వ్యాపారం, ఎలాంటి కష్టాలు, ఆరోగ్యం ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరైనా ఈ వ్రతాన్ని ప్రారంభించుకొని 7 శనివారాలు కనుక వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఖచ్చితంగా ఆ కష్టాన్ని నుండి అయితే బయటపడతారండి. చాలా తేలికైన వ్రతం, చాలా శక్తివంతమైన వ్రతం. అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలి అంటే, ఇవి అన్ని వ్రతాలలాగా ఎప్పుడు పడితే అప్పుడు అయితే ఈ వ్రతాన్ని ప్రారంభించరాదండి. ఏదైనా మంచి తిథి అంటే ఏకాదశి శనివారం వచ్చినప్పుడు కానీ, ద్వాదశి శనివారం వచ్చినప్పుడు కానీ, త్రయోదశి శనివారం వచ్చినప్పుడు కానీ చూసుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని 7 వారాలు అంటే 7 శనివారాలు ఈ వ్రతాన్ని చేయవలసి ఉంటుంది. ఆడవారికి మధ్యలో ఆటంకం వచ్చినప్పుడు ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారం కంటిన్యూ చేయవచ్చు. కానీ ఎప్పుడైనా దితి విఘ్నం అనేది కలగొద్దు. మనం మొదటి వారం ప్రారంభించామనుకోండి, రెండవ వారం ఆటంకం వస్తే ఆ వారము పనికిరాదు. అంటే మళ్ళీ మనం మొదటి నుండి మొదలు పెట్టాలి. అందుకని 2 వారాలు ఎప్పుడు సీరియల్గా పడేలాగా చూసుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. మనం అలా చూసుకొని 7 వారాలు అయితే ఈ వ్రతాన్ని చేయవలసి ఉంటుంది. ఇక్కడ 7 వారాలు వెంకటేశ్వర స్వామి, అలవేలి మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని పూజించవలసి ఉంటుంది. ఇక్కడ ఏలునాటి శనితో బాధపడుతున్న వారు కూడా ఈ వ్రతాన్ని చేయడం వల్ల మనకు శని బాధలు అనేవి తగ్గుతాయి. అంటే మనకు ఏలునాటి శని ఎలా గడిసిపోతుందో కూడా తెలియదండి, అలా జరుగుతుంది. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చెప్పాడు, ఎవరైతే శనీశ్వరుని ముందు పూజించి తనను పూజిస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అభయం అంటే ఎప్పుడు తమ వెంట ఉండి వాళ్ళ కోరికలు నెరవేరుస్తా అని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చెప్పాడు. కాబట్టి ఈ వ్రతంలో మనం ముఖ్యంగా చేయవలసినవి 3 పనులండి. ఒకటి, మనం బియ్యం పిండితో పిండి దీపాలు అనేది తయారు చేసుకోవాలి. బియ్యం పిండిలో కొంచెం బెల్లం వేసి, యాలకుల పొడి వేసి పిండి దీపాలు తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యితో దీపారాధన అనేది చేయాలి. ఇక్కడ 7 ప్రమిదలు చేసుకోవాలి. 7 ప్రమిదలు చేయలేము అంటే పూజ మందిరంలో ప్లేస్ లేదనుకునేవారు మీరు 2 ప్రమిదలైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, సపరేట్ పీఠం పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. కానీ సపరేట్ పీఠం పెట్టుకొని చేసుకున్న, పూజా మందిరంలో చేసుకున్న కలశం అనేది ఖచ్చితంగా ఈ వ్రతంలో అయితే పెట్టవలసి ఉంటుందండి. కొన్ని వ్రతాలకైతే కలశం అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఈ వ్రతంలో మనం ఖచ్చితంగా కలశం అనేది పెట్టుకోవాలి. మళ్ళీ రెండవది, మనము నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులతో అందులో కొంచెం బెల్లం వేసి మనం చిమ్లి ముద్దలు అనేది చేసుకోవాలి. అంటే నల్ల నువ్వుల ఉండలు అనేది చేసుకోవాలి. లేదంటే మీరు తెల్ల నువ్వులతో చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నల్ల నువ్వులతో చిమ్లి ఉండలు 7 చేసుకోవాలి. ఒకటి, శనీశ్వరిని తయారు చేసుకోవాలి. ఎవరైతే శని బాధలతో బాధపడుతున్న వారైతే ఇలా మనము నల్ల నువ్వులతో శనీశ్వరిని తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే మంచిది. అలా పెట్టుకోలేమనుకునేవారు కలశం పెట్టుకొని 7 నల్ల అయినా సరే తెల్ల నువ్వుల ఉండాలని 7 మాత్రము నల్ల నువ్వుల ముద్దలు కానీ తెల్ల నువ్వుల ముద్దలు కానీ చేసి పెట్టుకోవాలి. 7 దీపాలు అంటే పిండి దీపాలు చేసి పెట్టుకోవాలి. ఈ కలశం పెట్టుకోవాలి. ఈ 3 అయితే ఖచ్చితంగా చేయాలండి. ఇంకా మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవాలి, విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకోవాలి. చక్కగా మీకు ఉన్నంతలో అలంకరణ చేసుకోవాలి. ఎందుకంటే స్వామివారి అలంకరణ ప్రియుడు కాబట్టి మన మనసుకు నచ్చినట్లయితే అలంకరణ చేసుకొని ఈ పూజ మనం ఉదయమైనా చేసుకోవచ్చు, సాయంకాలమైనా చేసుకోవచ్చు. కానీ ఉదయం చేసుకుంటే చాలా మంచిదని చెప్తారు. ఉదయం సూర్యోదయం కంటే ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఈ పూజ మనం సూర్యోదయం కంటే ముందు చేసుకుంటే ఇంకా మంచిది. అలా వీలు కాని వారు ఒక 10:30 లోపల చేసుకునడానికి చూసుకోండి. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని ఆ తర్వాత
ఈ విధంగా ఒక పీఠం పెట్టుకొని కలశం పెట్టుకొని 7 పిండి దీపాలు చేసుకున్నాను. నేనైతే పూజా మందిరంలోనే విగ్రహాలు ఉన్నాయి కదా, ఇంకా విగ్రహాలను ఊరికే కదపడం ఎందుకని చెప్పి అక్కడ అలానే పెట్టుకొని ఇక్కడ ఒక చిన్న పీట వేసుకొని ఆ పీట పైన కలశం పెట్టుకున్నాను. కలశం పెట్టుకొని నేను ముందు ఇట్లా నల్ల నువ్వులతో 7 ఉండలు చేసుకున్నాను. శనీశ్వరిని తయారు చేసుకున్నాను. పసుపుతో గణపతిని తయారు చేసుకున్నాను. మనం ఏ పూజ చేసినా ముందు గణపతికి పూజ చేసుకోవాలి కాబట్టి గణపతిని పెట్టుకున్నాను. ఇంకా నాకు ఇక్కడ శని అంటే నాకు ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ నువ్వుల ఉండనైతే శనీశ్వరునిగా తయారు చేసుకున్నాను. అది మీ ఇష్టం అండి. కానీ బుక్లో మాత్రము ఇలా మనము ముందు గణపతికి పూజ చేసుకుంటాం కదా, గణపతి పూజ తర్వాత శనీశ్వరుని పూజ చేసుకోవాలి. శనీశ్వరుని పూజ అంటే ఏం లేదండి, కొంచెం నువ్వుల నూనె ఉంటుంది కదా, మనము నల్ల నువ్వులతో గణపతిలాగా నేను ఇక్కడ తయారు చేసి పెట్టుకున్నాను కదా, దానికే నేను నువ్వుల నూనెతో అభిషేకం చేస్తాను. అంటే స్వామివారికి పూజ అంటే పంచోపచార ధూపం దీపం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులతో అభిషేకం చేసుకొని తర్వాత స్వామివారికి వస్త్రం అన్ని ధూపం దీపం ఈ చేసుకున్న నల్ల నువ్వుల ఉండలు స్వామివారికి నివేదన చేసి హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని స్వామివారికి 3 ప్రదక్షిణలు చేయాలి, లేదంటే 11 ప్రదక్షిణలు చేస్తే మంచిది. అలా చేసుకొని స్వామివారికి మనకు దొరికితే శంఖం పూలు ఉంటాయి కదా బ్లూ కలర్వి, ఆ నీలిరంగు పూలతో పూజిస్తే చాలా మంచిది. శనీశ్వరునికి నీలిరంగు అంటే ఇష్టం. అలా పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవాలి. అంటే ముందు వినాయకుని పూజ చేసుకోవాలి, ఆ తర్వాత శనీశ్వరుని పూజ చేసుకోవాలి, ఆ తర్వాత మనం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి. అయితే ఈ పూజలో చాలామంది ముడుపు కూడా కట్టుకుంటారు. నేను కూడా ముడుపు కట్టుకుంటాను. అయితే ఈ వ్రతం నేను చాలాసార్లు సంవత్సరంలో 3-4 సార్లు చేస్తాను కాబట్టి ఈసారి అయితే ముడుపు అయితే కట్టుకోలేదు. ప్రతిసారి ముడుపు కట్టుకున్నాను. ఇంకా ముడుపులు ఎక్కువ అయ్యాయి, ఇంకా తిరుమలకు వెళ్ళాలి కాబట్టి ఇంక ఈసారి అయితే ముడుపు కట్టుకోలేదు, ఊరికైనా చేస్తున్నాను. ఎవరికైనా స్వంత ఇల్లు కావాలి అనుకున్నారనుకోండి, ఒక వెండి ఇల్లు తీసుకొచ్చుకొని ఒక పసుపు రంగు క్లాత్ తీసుకొని కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు ఒక తులసి దళం వేసి మీరు ఏ ఇల్లు అయితే తెచ్చుకున్నారో వెండిది అందులో పెట్టి 3 ముడులు వేసి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి స్వామివారి పాదాల వద్ద ఉంచి మనకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటూ ముడుపు అనేది కట్టుకోండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ 51 మీకు ఎంత శక్తి ఉంటే అన్ని చిల్లర నాణ్యాలు కానీ నోట్లు కానీ తీసుకొని ముడుపులో వేసి కట్టి ముడుపు అనేది స్వామివారి పాదాల వద్ద పెట్టి మీరు ముడుపు అనేది కట్టుకోవాలి. ఇది అంటే ఫస్ట్ మొదలుపెట్టిన రోజే మొదటి వారం ముడుపు కడితే సరిపోతుంది. అలా మీకు ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికి సంబంధించిన వస్తువు అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు పైసలతో కట్టండి. సొంత ఇల్లు కావాలనుకున్నది ఒక గృహం అంటే వెండిది దొరుకుతుంది, అది తీసుకొచ్చుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా మనకు మన అంటే దేహం లాంటిది వెండిది దొరుకుతుంది, అది తీసుకొచ్చుకొని ముడుపు కట్టుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికకు సంబంధించినది మనము తీసుకొచ్చుకొని ముడుపు అనేది కట్టుకోవాలి. మొదటి రోజు అంటే మనం మొదలుపెట్టిన ఫస్ట్ వీక్ రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి. అలా ముడుపు కట్టుకొని స్వామివారి పాదాల వద్ద పెట్టుకొని ముందు వినాయకునికి పూజ, తర్వాత శనీశ్వరుని పూజ, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అనేది చేసుకోవాలి. స్వామివారి విగ్రహాలు ఉంటే మీరు పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత వారికి వస్త్రాలు సమర్పించినట్లు మీ దగ్గర వత్తితో చేసిన వస్త్రాలు ఉంటే వస్త్రాలు సమర్పించి ఇంకా స్వామివారికి అర్చన తులసి దళాలతో అర్చన చేసుకోండి. మారేడు పత్రితో కూడా స్వామివారికి అర్చన అనేది చేయొచ్చు. ఇంకా స్వామివారు అలంకరణ పీరియడ్ కాబట్టి మీ మనసుకు నచ్చినట్టు అలంకరణ చేసుకొని అమ్మవార్లు అంటే మనం అలివేలి మంగ అమ్మవారిది లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ అయినా చేసుకోవచ్చు. అమ్మవార్లకు పూలతో కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అలివేలి మంగ సమేతగా స్వామివారిని పూజించి ఇంకా మీరు ఇక్కడ పిండి దీపాలు తయారు చేసుకుంటారు కదా, పంచోపచార పూజ అంటే స్వామివారికి అభిషేకం అష్టోత్తరం అన్ని అయిపోయిన తర్వాత షోడోపచార పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం మళ్ళీ పంచోపచార పూజ అంటే స్వామివారికి దీపం సమర్పయమే అన్నప్పుడు ఈ పిండి దీపాలు వెలిగించి స్వామివారికి చూపించి ఇంకా ఉదయం పూట అయితే ఇంక ఈ విధంగానైతే నేను స్వామివారికి నల్ల ద్రాక్షలు అరటి పండ్లు నివేదన చేసి ఏదన్నా మీకు ఓపిక ఉంటే ఏదైనా ప్రసాదం పులిహోర కానీ ఏదన్నా
ఆ టైం మీకు టైంను బట్టి ఏదైనా ప్రసాదం చేసి కూడా పెట్టవచ్చు. లేదంటే అరటి పండ్లు, నల్ల ద్రాక్ష పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది. అలా ఉదయం పూట ఈ విధంగా నివేదన చేసి ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. నేను ఉదయం అయితే శనీశ్వరునికి నువ్వుల ఉండలు పెట్టాను. ఇంకా స్వామివారికి నల్ల ద్రాక్ష రవ్వ కేసరి, ఒక కొబ్బరికాయ నివేదన చేస్తాను. ఈ విధంగా చేసుకొని ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం అని ఉండాలి. స్వామివారికి ధూప దీప నైవేద్యాలు చూపించి తాంబూలం సమర్పించి స్వామివారికి హారతి ఇచ్చి ఇంకా ఇక్కడితో ఉదయం పూజ కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ కథలు ఉంటాయి. మీకు టైం ఉంటే ఉదయమైనా చదువుకోవచ్చు కథలు, లేదంటే సాయంకాలం కూడా కథ చదువుకోవచ్చు. కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని కథలు ఉంటాయి, ఆ కథలు చదువుకొని అక్షంతలు స్వామివారి పాదాల వద్ద వేసి మనము తలపైన వేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఉదయం పూజ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ సాయంకాలం కూడా మనం పూజ అనేది చేయాలి. సాయంకాలం ప్రదోష వేళలో స్వామి మళ్ళీ స్నానం చేసుకొని 7 లడ్డూలను నివేదన చేయాలని ఉంటుంది. అలా మీకు చేయగలిగితే 7 లడ్డూలు చేసి స్వామివారికి నివేదన అనేది చేయండి. లేదంటే మనం ఉదయం నుండి సాయంకాలం వరకు అయితే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు. మనం ఉదయం పూజలో పెడతాం కదా పండ్లు, ఆ పండ్లు, ఆ చిమ్లి ఉండలు అనేది మనము తిని పాలు తాగి ఉండొచ్చు. అలా కూడా ఉండలేము వాళ్ళు అంటే టిఫిన్ ఏదైనా ఎల్లిపాయలు లేని ఏదైనా తేలికైన టిఫిన్ చేసుకొని కూడా తినొచ్చు. కానీ నేనైతే ఇక్కడ స్వామివారి ముందు పెట్టిన పండ్లు, అరటి పండ్లు, గ్రేప్స్ ఉంటాయి కదా, అవి తింటాను. ఈ చిమిలి ఉండలు తిని ఉపవాసం అయితే ఉంటాను. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం మళ్ళీ స్వామివారి గోవింద నామాలు కానీ స్వామివారి ఏదన్నా చదువుకొని స్వామివారికి పూజ అనేది చేసుకొని అమ్మవారి అష్టకాలు, లక్ష్మీదేవి అష్టకం అలా ఉంటుంది కదా, సాయంకాలం పూజ చేసుకొని నేనైతే గోవింద నామాలు చదువుకుంటాను. లక్ష్మీదేవి అష్టకం చదువుకొని పూజ చేసుకొని ఇంకా 7 లడ్డు ఉండలు పెట్టాలని ఉంటుంది. అంటే బూందు లడ్డు చేసి పెట్టాలని ఉంటుంది. అలా మీకు వీలైతే చేసి పెట్టండి. లేదంటే మనం ఉపవాసం ఉంటాం కాబట్టి మనం తినడానికి అన్నం అలా ఏదైనా వండి, అంటే ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా వంట చేసి స్వామివారికి నివేదన చేసి అదే మనం భుజిస్తే సరిపోతుంది. దద్దోజనం, పులిహోర ఇలాంటివి కూడా నివేదన చేయొచ్చు. ఇలా చేసి స్వామివారికి నివేదన చేసి అప్పుడు మనం ఉపవాస దీక్ష అనేది వదలొచ్చు. అయితే మనకు కథలో ఏం చెప్తారంటే 2 దంపతులను ప్రతి వారం ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టి వారు తిన్న తర్వాత మనము భుజించాలని ఉంటుంది. అలా మీకు వీలైతే ఎవరైనా 2 దంపతులను ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టి వారికి తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మీరు భుజించాలని ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. అలా సౌకర్యం ఉన్నవాళ్ళు అలా ఇంటికి పిలిచి భోజనం అనేది పెట్టవచ్చు. అలా మాకు వీలు కాలేదు అనుకునేవారు 7 వారాలు ఇలా స్వామివారిని పూజించి 7వ వారము కూడా స్వామివారిని పూజించి ఎవరికైనా బ్రాహ్మణులకు స్వయంపాక దానం అనేది ఇచ్చినా సరిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఎలా వీలుంటే అలా చేసుకోండి. 7 వారాలు పూజించిన తర్వాత మీరు ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చినా కూడా వ్రత ఫలితం అనేది కలుగుతుంది. ఎలా వీలుంటే అలా చేసుకోండి. కానీ చాలా మహిమగల వ్రతం. ఇలానైతే 7 శనివారాలు మనం పూజ చేసుకున్న తర్వాత 6 నెలల లోపు కానీ 3 నెలల నుండి 6 నెలల లోపు తిరుమలకు వెళ్ళి మనము ఏదైతే ముడుపు కట్టామో ఆ ముడుపును స్వామివారికి సమర్పించి 7 కత్తర్లు కానీ 3 కత్తర్లు కానీ తలనీలాలు ఇచ్చి వస్తే మంచిది. చాలా మహిమగల వ్రతం. ఎవరైనా చేయొచ్చండి. ఎలాంటి కష్టాలున్నా నెరవేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.